భయ్య రామ్ గోపాల్ వర్మ గారు ఒక పాట ఎన్టీఆర్ గారి మీద ఒక పాట ద్రోహం నమ్మక ద్రోహం ఏదో ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ విన్నాం. ఆ రోజే ఆయనతోటి మాట్లాడితే ఒకటే చెప్పారు, లక్ష్మీ పార్వతి గారు ఎప్పుడైతే రామారావు గారి జీవితంలోకి ఎంటర్ అయ్యిందో ఆ రోజున అక్కడి నుంచి జరిగినటువంటి రాజకీయ పరిణామాలు నేను చూపిస్తున్నాను. నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద నాకు వ్యక్తిగత కక్షలు లేవు. వాటి చరిత్ర ఏంటనేది ఆయన చూపించారండి. ఈ రోజున 2 గంటల్లో దగ్గర 20 లక్షలు వ్యూస్కి వెళ్ళిపోయింది. అది జనాల్లో ఏమంటే జనాల్లో నేను చూసే స్పందన ఏంటని అడిగితే చూపించారు, కరెక్టేనండి, జరిగిందేగా చూపించాడు ఆయన, ఏం తప్పేం లేదు కదా అని అంటున్నారు జనం బయట. అంటే పాత బాలకృష్ణ సినిమాలో నిజాలు లేవంటారా ఎట్లా? బాలకృష్ణ గారి సినిమాలో నిజాలంటే మరి వాళ్ళు నిజాలు చూపించరు కదండి. చూపిస్తే ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు విలన్గా చూపించాలి, చంద్రబాబుని విలన్గా చూపించరుగా, పెట్టరు. వాళ్ళు స్వయాన వియంకుడు పెట్టడు, ఆయన ఎందుకు పెడతారు వాళ్ళు? ఆ కృషి గారు అలా రాయడు, అలా డైరెక్షన్ చేయరు, ఎందుకు చేస్తారు? ఈయన వాస్తవం చూపించాడు. ఈయన చంద్రబాబు ఒత్తిడి ఉందంటారా? ఎందుకంటే డెఫినెట్గా ఉంటుంది ఒత్తిడి. ఒత్తిడి వరకు తెచ్చుకోరండి, వాళ్ళే పెట్టరు. ముందు ఏదో రానగా మేకప్ వేసి కూర్చోబెట్టారు అంతే. బాగా మంచివాడని చెప్తారు, రాముడు మంచివాడని చెప్తారు. సినిమా రంగం నుంచి చాలా మంది తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వైపు లేరు అనేది ఎందుకు సినిమా రంగం నుంచి ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు? సినిమా రంగం నుంచి ఎక్కువగా తెలుగుదేశం పార్టీ ఎంతమంది ఉన్నారండి? మీరు చెప్పండి, చెప్పండి, 2 పేర్లు చెప్పండి. బయటకు వచ్చే ఇప్పుడు ఒకటే అండి, సినిమా రంగంలోంచి ఎక్కువ తెలుగుదేశం ఉన్నారు, వైఎస్ఆర్సీపీ రాలేదు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు ఒక్క థియేటర్ కానీ, ఒక్క రీ రికార్డింగ్ చేసుకోవటం కానీ, పాటలు పాడటానికి సింగర్స్ కానీ ఎవరిని అలౌ చేయలేదు తెలుగుదేశం పార్టీ. ఒక ధర్మవరం సుబ్రహ్మణ్యం గారితో పాటు నేనున్నాను. ఆ రోజున ఆయన సువార్తవాణి సెంటర్స్లో గుంటూరులో కానీ, విజయవాడలో కానీ, హైదరాబాద్లో, సికింద్రాబాద్లో కానీ రికార్డింగ్ చేసి క్యాసెట్స్ తీసుకుని వెళ్ళి ప్రచారానికి ఉపయోగించారండి. అప్పుడు చరిత్ర. అప్పుడు మురళీమోహన్ గారు వీళ్ళందరూ ఉన్నారు, ఒక్క పర్మిషన్ కూడా ఇవ్వలేదు. యాక్ట్ చేసిన నటుని బెదిరించారు ఆ రోజు.